నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు 1,00,000 కోట్ల విలువైన పథకాలకు ఆమోదం 70 ఏళ్లు పైబడిన అందరికీ ఆయుష్మాన్ భారత్ వర్తింపు నేడు అమిత్ షాతో సమావేశం కానున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరే అవకాశం తెలంగాణ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన వివిధ విభాగాల్లో 9,000 కోట్ల పైగా నష్టం వాటిల్లినట్లు నివేదించిన ప్రభుత్వం వచ్చే మార్చి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తి గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పనుల్లో ఆలస్యం జరిగిందన్న భట్టి ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కు వెల్లవలా సాయం ప్రజల నుంచి ఈ స్థాయి స్పందన వస్తుందని ఊహించలేదన్న చంద్రబాబు ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా రామ్మోహన్ నాయుడు మంత్రుల స్థాయి సదస్సులో ఎన్నిక బాధ్యతగా భావిస్తానన్న కేంద్ర మంత్రి అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి డిబేట్లో ట్రంప్ పై కమలా హ్యారిస్ పైచేయి మెజారిటీ మీడియా సంస్థల కథనాలు దృఢ విశ్వాసంతో కనిపించారని కితాబు కేంద్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపింది ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు 10,900 కోట్లతో పీఎం ఈ డ్రైవ్ పథకానికి ఆమోద ముద్ర వేసింది ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 4వ దశ కింద 62,500 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ 1,02,358 కోట్ల విలువైన 6 కీలక పథకాలకు ఆమోదం తెలిపింది పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది 3,437 కోట్లతో అమలు చేసే ఈ పథకం వల్ల దాదాపు 4.5 కోట్ల కుటుంబాల్లోని 6 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు దీని కింద దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు కొత్త కార్డులు అందిస్తామని తెలిపారు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు 5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుందని వివరించారు కుటుంబంలో 70 ఏళ్ల పైబడిన వారు ఇద్దరుంటే వారికి సగం ప్రయోజనం వర్తిస్తుందన్నారు సిజిహెచ్ఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు వాటిని లేదా నూతన పథకాన్ని ఎంచుకోవచ్చని వెల్లడించారు ప్రైవేటు వైద్యారోగ్య బీమా కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారు 5 లక్షల ప్రయోజనం కూడా పొందొచ్చని వివరించారు మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు 10,900 కోట్లతో పీఎం ఈ డ్రైవ్ పథకానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 88,500 ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్రం తోడ్పాటునందించనుందని తెలిపారు పీఎం ఈ బస్ డ్రైవ్ పథకం కింద 2024-25 నుంచి 2028-29 మధ్య 58,000 విద్యుత్ బస్సుల్ని సమకూరుస్తామని వెల్లడించారు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 4వ దశ కింద 62,500 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల్ని నిర్మిస్తామని చెప్పారు ఇందుకోసం 2024-25 నుంచి 2028-29 వరకు 70,125 కోట్ల వ్యయం చేస్తామని తెలిపారు ఇందులో కేంద్ర వాటా 49,087 కోట్లు రాష్ట్రాల వాటా 21,037 కోట్లు అని వివరించారు 2024-25 నుంచి 2031-32 ఆర్థిక సంవత్సరాల మధ్య 31,350 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి 12,461 కోట్ల నిధులు వ్యయం చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు ఖచ్చితమైన వాతావరణ అంచనాలు విడుదల చేయడానికి 2,000 కోట్లతో మిషన్ మౌసం అమలు చేస్తామని చెప్పారు ఇందుకోసం ఆధునిక రాడార్లు శాటిలైట్ వ్యవస్థలు సూపర్ కంప్యూటర్లను సమకూరుస్తామన్నారు ఇప్పుడున్న ముందస్తు అంచనాల స్థానంలో తక్షణ అంచనాల వ్యవస్థను వచ్చే 5 ఏళ్లలో అమల్లోకి తెస్తామని వెల్లడించారు తెలంగాణలో వర్షాలు వరదలు సృష్టించిన విధ్వంసాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు ఈ అంశంపై ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాసిన రేవంత్ ఇవాళ హోంమంత్రి అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు భారీ ఎత్తున ఆస్తి నష్టం పంట నష్టం జరిగినందున రాష్ట్రాన్ని ఆదుకోవాలని అమిత్ షాను కోరనున్నారు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభిస్తే ఆయనతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు ఆస్తి నష్టంతో పాటు పంట నష్టం తీవ్రంగా జరిగిన విషయాన్ని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలు తీవ్రంగా నష్టపోగా గ్రామీణ, మండల, జిల్లా స్థాయి రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్న పరిస్థితుల్ని వివరించనున్నారు. వరద బాధితులకు గత ప్రభుత్వం ఇస్తున్న పరిహారాన్ని పెంచిన విషయాన్ని తెలియజేయడంతో పాటు మృతుల కుటుంబాలకు బర్రెలు, గొర్రెలు, కోళ్లు లాంటివి మృతి చెందితే అందుకు పరిహారం చెల్లిస్తున్న విషయాన్ని కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే తెలంగాణలో వర్షాలు, వరదల కారణంగా 5,438 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రాథమికంగా కేంద్రానికి నివేదించారు. ఈ నెల 2న ప్రధాని మోదీకి పూర్తి వివరాలతో లేఖ రాశారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ విపత్తుగా ప్రకటించారని, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్ని సందర్శించారని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీ మరికొంతమంది కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరిన సీఎం అవి ఖరారు కాకపోతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీల్ని కలిసే అవకాశం ఉన్నట్లు టీపీసీసీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. ఈ మధ్యాహ్నం ఖర్గేను కలిసి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ నెల 15న టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కాంగ్రెస్ పెద్దలకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. తెలంగాణలో ఇటీవలి భారీ వర్షాల కారణంగా 9,000 కోట్లకు పైనే నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. బాధితులను ఆదుకోవడానికి ఉదారంగా సాయం అందించాలని కోరింది. కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి కర్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని 6 సభ్యుల కేంద్ర బృందం నిన్న తెలంగాణలో పర్యటించింది. సచివాలయంలో వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించింది. తర్వాత సీఎస్ శాంతికుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైంది. వారికి రాష్ట్ర విపత్తు నివారణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు నష్ట వివరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సూర్యాపేట, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు జిల్లాల్లో మొత్తం 8 రంగాలు తీవ్రంగా నష్టపోయినట్లు ఉన్నతాధికారులు కేంద్ర బృందానికి వివరించారు. ఖమ్మం, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, మహబూబాబాద్, మధిర పట్టణాల్లో కాలనీలు, లోతట్టు ప్రాంతాలు మునిగి ప్రజాజీవనం అస్తవ్యస్తమైనట్టు వెల్లడించారు. ప్రాథమిక నష్టాన్ని 5,438 కోట్లుగా అంచనా వేయగా వాస్తవ అంచనాలు దానికి రెట్టింపు ఉన్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 35 మంది మృతి చెందారని, 28,869 ఇళ్లు కూలిపోయాయని, 17,916 మంది నిరాశ్రయులయ్యారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు సాయం అందించేందుకు దాతలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పలువురు విరాళాలు అందజేశారు. సంధ్య మెరైన్స్ తరఫున కేవీ ప్రసాద్ ₹1 కోటి, జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ చైర్మన్ వీరారెడ్డి, ఎండీ శేఖర్ రెడ్డి ₹1 కోటి, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సత్యప్రకాష్ సింగ్ 86 లక్షలు, వైశాఖి ఫౌండేషన్ తరఫున ఎల్లంకి రవికుమార్ 50 లక్షలు, దర్శి నియోజకవర్గం ప్రజల తరఫున ₹37,16,200 విరాళం ఇచ్చారు. దర్శి నియోజకవర్గం టీడీపీ నాయకులు గొట్టిపాటి లక్ష్మి 10 లక్షలు, అమెరికా కమ్మ సంఘం తరఫున శ్రీనివాస్ ఉయ్యూరు, కాకర్ల శ్రీనివాస్, కొల్ల అశోక్ బాబు 30 లక్షలు, మోడల్ డైరీ ఎండీ ధనప్రకాష్ 30 లక్షలు, మణిపాల్ హాస్పిటల్స్ క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి, అసోసియేట్ డైరెక్టర్ జె రామాంజనేయరెడ్డి 25 లక్షల రూపాయల చెక్కులను చంద్రబాబుకు అందించారు. వీరికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. సమాజం నుంచి ఇంత స్పందన వస్తుందని తాను ఊహించలేదని పేర్కొన్నారు. పాస్పోర్టుకు ఎన్ఓసీ జారీ విషయంలో తమ ఎదుట హాజరై 20,000 స్వీయ బాండ్తో పూచీకత్తు సమర్పించాలని మాజీ సీఎం జగన్ ఆదేశిస్తూ విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన షరతు విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. కోర్టు ఆదేశాలకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొంది. ప్రజా జీవితంలో ఉన్న పిటిషనర్కు ఈ విషయం బాగా తెలుసునని తేల్చి చెప్పింది. విజయవాడ కోర్టులో దాఖలైన పరువు నష్టం కేసు 2018 నుంచి పెండింగ్లో ఉన్న విషయం జగన్కు తెలుసునన్న హైకోర్టు విచారణలో ఆయన పాల్గొంటారని భావించడం సహజమని తెలిపింది. కానీ అలా జరగలేదని ఆక్షేపించింది. తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే జగన్ న్యాయ విచారణ ప్రక్రియలో పాల్గొన్నట్టు ఉందని పేర్కొంది. పరువు నష్టం కేసులో సమన్లు అందనందున తనను పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించలేదనే జగన్ వాదన సరికాదని స్పష్టం చేసింది. సమన్లు అనేవి కేసు పెండింగ్లో ఉందని తెలియజేసి విచారణ ప్రక్రియలో పాల్గొనేందుకు ఇచ్చే సమాచారం మాత్రమేనని తెలిపింది. విచారణలో పాల్గొంటారని కోర్టుకు వాగ్దానం ఇచ్చేదే పూచీకత్తు అని గుర్తు చేసింది. విచారణ ప్రక్రియకు లోబడి ఉన్నానని చెబుతూనే పూచీకత్తు సమర్పించారని
ఇచ్చిన ఉత్తర్వులను జగన్ ప్రశ్నిస్తున్నారంటూ తప్పుపట్టింది. కోర్టుకు హాజరైతే భద్రతా సమస్యలు ఎదురవుతాయని జగన్ చెబుతున్నారని, రాజకీయ ప్రముఖుల కేసులను విచారించే విజయవాడ ప్రత్యేక కోర్టు వద్ద ఇలాంటివి సాధారణమేనని తెలిపింది. పూచీకత్తు కోసం ప్రత్యేక కోర్టు షరతు కఠినమైనది కాదని తేల్చి చెప్పింది. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్య దేశాలు ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని రామ్మోహన్ నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడం సహా సభ్య దేశాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సకాలంలో పూర్తికాక సర్కారుపై అదనపు భారం పడిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక ప్రణాళికాబద్ధంగా అడుగులేసి పనుల్లో వేగం పెంచామని తెలిపారు. 2025 మార్చి 31 నాటికి 5 యూనిట్లు అందుబాటులోకి తీసుకొచ్చి 4000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తామని తెలిపారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం యూనిట్ 2 ఆయిల్ సింక్రనైజేషన్ను భట్టి విక్రమార్క ప్రారంభించారు. ప్లాంట్ అభివృద్ధి పనుల పురోగతిని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై టీజీ జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రాజెక్టులో ఉద్యోగాలు కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 నాటికి 3 యూనిట్లు కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేయాల్సిన అవసరం ఉండేది. కానీ అనుకున్న సమయానికి దీన్ని అందించలేకపోవటం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రజలపై ఆర్థిక పరమైనటువంటి భారం చాలా పెద్ద ఎత్తున పడింది. దీనికి ప్రధాన కారణం ఆనాటి ప్రభుత్వం చిత్తశుద్ధి లోపించటం, రెగ్యులర్గా రివ్యూ చేయలేకపోవటం, దీన్ని త్వరితగతిన పూర్తి చేసి తక్కువ ధరతో ప్రజలకి కరెంటు అందించాలనేటువంటి లక్ష్యం లేకపోవటం వల్ల ఇది ఆలస్యమైంది. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను తెలంగాణలో కూడా అమలు చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రైవేటు స్కూళ్లు, ఇంటర్ కళాశాల ఫీజుల నిర్ధారణపై కమిటీ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. విద్యారంగ సంస్కరణలపై సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. అప్పర్ ప్రైమరీ, హై స్కూళ్లను వేర్వేరుగా నడపడం వల్ల మానవ వనరుల వృధా జరుగుతోందన్న ఆయన రెండింటినీ విలీనం చేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు. విద్యార్థులు లేని 1600 పాఠశాలల్లోని టీచర్లను ఇతర స్కూళ్లకు బదిలీ చేయాలని సూచించారు. విద్యా ప్రమాణాల్లో తెలంగాణ 34వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోందన్న మంత్రి 2 ఏళ్లలో ఈ దుస్థితి నుంచి బయటపడాలన్నారు. బీకాం, బీబీఏ, ఎంబీఏ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. విద్యా సంస్థల్లో పాఠ్యాంశాలతో పాటు సమాజం కోసం ఆలోచించేలా ప్రోత్సహించాలని మంత్రి సీతక్క సూచించారు. హెల్త్ ప్రొఫైల్ హెల్త్ కార్డులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు బేసిక్ సమాచారంతోనే కార్డులు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ప్రజల హెల్త్ ప్రొఫైల్ తయారీపై అధికారులు, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రజలను భయపెట్టేలా, ఇబ్బంది కలిగేలా సమాచార సేకరణ ఉండకూడదని సూచించారు. హెల్త్ ప్రొఫైల్ అవసరాన్ని వివరించి వారి సమ్మతితోనే సమాచార సేకరణ జరిగేలా కార్యాచరణ ఉండాలన్నారు. హెల్త్ ప్రొఫైల్లో ప్రాథమిక సమాచారం మాత్రమే సేకరించాలని, ఒకేసారి ప్రజలందరికీ రక్త పరీక్షలు చేయడం సాధ్యం కాదని అధికారులు మంత్రికి తెలియజేశారు. గతంలో ములుగు, సిరిసిల్లలో పైలట్ ప్రాజెక్టు విఫలమవడానికి ఇదే కారణమని మంత్రికి వివరించారు. తొలుత ప్రజల నుంచి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఏదైనా ఐడి కార్డు నెంబర్, ఫోన్ నెంబర్, వృత్తి వంటి సాధారణ వివరాలను సేకరించి వాటితో హెల్త్ కార్డులు తయారు చేయాలన్న మంత్రి తర్వాత హెల్త్ హిస్టరీ, అనారోగ్య సమస్యలు, అనారోగ్య కారక అలవాట్ల సమాచారం సేకరించి ఆ వివరాలను హెల్త్ కార్డుల్లో నిక్షిప్తం చేయాలని సూచించారు. వీలైనంత త్వరగా హెల్త్ ప్రొఫైల్ పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు.
కాంగ్రెస్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతుల శ్రేయస్సుకు బీఆర్ఎస్ సర్కార్ పెద్దపీట వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడి, మాటల గారడి తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. పంటల బోనస్ బోగస్ అయిందని, పంటల బీమా అటకెక్కిందని మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆరోపించారు. రేవంత్ హయాంలో హైదరాబాద్ ప్రతిష్ట మసకబారిందని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు, పట్టణాలకు విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఊర్లకు పోయినా 50% మించి రుణమాఫీ కాలేదు. ఇంకా 50% మిగిలి ఉంది. 41 లక్షల మంది రైతులకు రుణమాఫీ అయ్యేది ఉంటే ఇప్పటికి 21 లక్షల మందికే అయింది. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. 30 రోజులు అయితే వానకాలం పంట ముగుస్తుంది. ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులే లేను. రైతు బంధు డబ్బులను రుణమాఫీకి వాడి రైతు బంధుని ఎగబెట్టేస్తున్నాం. ఏంది నువ్వు చేసింది ఏంది రైతులకు? అంతా గారడి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రేవంత్ రెడ్డి మర్డర్ చేసిండు. కేసీఆర్ ఉండగా హైదరాబాద్ అంటే దేశం మొత్తం హైదరాబాద్ దిక్కు చూస్తుండే. హైదరాబాద్ లో ప్రతిష్ట మసకబారింది నీ 15 నెలల పాలనలో. ఎవడొక ప్లాట్ అమ్మటోడు లేడు, ఎవడొక ప్లాట్ కొనటోడు లేడు. మొత్తం రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి. ఎంత పెద్ద విపత్తునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు హైదరాబాద్లో అతిపెద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన బృందంతో కలిసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ను సందర్శించారు. కీలకమైన డేటా కోసం సుమారు 3 గంటల పాటు ఎన్ఆర్ఎస్సీ అధికారులతో చర్చించారు. విపత్తు నిర్వహణలో హైడ్రా ఆలోచనలను అక్కడి అధికారులతో చర్చించారు. వాతావరణ సూచనలు, వర్షపాతం స్థితిగతులు, విపత్తు నిర్వహణకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు అవసరమైన డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థను రంగనాథ్ పరిశీలించారు. ఈ ఏడాది వరకు ఉన్న చారిత్రక శాటిలైట్ వ్యూ డేటా ఆధారంగా నీటి వనరులు, నాళాలను పర్యవేక్షించడం, ఖచ్చితమైన ప్రణాళికతో పరిస్థితులను అంచనా వేయడం, భవిష్యత్తులో ప్రణాళికల రూపకల్పన కోసం ఎన్ఆర్ఎస్సీ డేటా ఎంతో ఉపయోగపడుతుందని రంగనాథ్ తెలిపారు. సినీ నటి కాదంబరి జత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు ప్రస్తుతం ఎక్కడున్నాయో చెప్పాలని పోలీసులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. వాటిని భద్రపరిచేందుకు తీసుకున్న చర్యల వివరాలను తెలపాలని కోరింది. కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాదంబరిపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఇతర ఉపకరణాలను భద్రపరచాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. మరోవైపు విద్యాసాగర్ దాఖలు చేసిన వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కాదంబరి దాఖలు చేసిన ఇంప్లీట్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. ఈ కేసు విచారణ హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున మీడియా చర్చల్లో అనవసరంగా పాల్గొనకుండా ఇరుపక్షాలు నియంత్రణ పాటించాలని న్యాయమూర్తి సూచించారు. కోర్టు సూచనలకు కట్టుబడి ఉంటామని ఇరువురి తరఫు న్యాయవాదులు తెలిపారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్, ఇతర పరికరాలు ఎక్కడున్నాయో తెలియజేసేందుకు పోలీసుల తరఫు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరగా న్యాయమూర్తి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి కాంక్రీట్ ప్రహరీ గోడ నిర్మించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆ గోడను కూల్చివేశామని అధికారులు చెప్పగా కూల్చివేతలకు అయిన ఖర్చును ఎవరు భరించారని ఆరా తీసింది. జీవీఎంసీ భరించిందని తెలియజేయగా ఆ ఖర్చు ఎంతో తేల్చాలని పేర్కొంది. ఆ ఖర్చును నేహారెడ్డి నుంచి వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జీవీఎంసీకి సూచించింది. మొత్తం నిర్మాణం విషయంలో వివరణ కోరుతూ నేహారెడ్డికి తాజాగా షోకాస్ నోటీస్ ఇచ్చామని న్యాయవాది చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగిన డిబేట్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పై చేయి సాధించారు. ఈ మేరకు మెజారిటీ అమెరికా మీడియా సంస్థలు స్పష్టం చేశాయి. కమలా హ్యారిస్ వాగ్దాటితో దూకుడుగా వ్యవహరించి ట్రంప్ను ఆత్మరక్షణలో పడేశారని చాలా మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా తొలిసారి ముఖాముఖిగా తలపడిన ట్రంప్ హ్యారిస్ చర్చను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించింది. గతంలో బైడెన్, ట్రంప్ మధ్య జరిగిన సంవాదంలో ట్రంప్దే పైచేయి అని పేర్కొన్న అమెరికా మీడియా తాజా డిబేట్లో మాత్రం కమలా హ్యారిస్ వైపు మొగ్గు చూపింది. హ్యారిస్ లో దృఢ విశ్వాసం, దూరదృష్టి కనిపించినట్లు అమెరికా మీడియా సంస్థలు పేర్కొన్నాయి. డిబేట్ నిర్వహించిన ఏబీసీ మీడియా ఇరువురి వాదనల్లో ఎంత వాస్తవం ఉందనే విషయంపై పూర్తి కథనాన్ని ప్రచురించింది. కమలా హ్యారిస్ పై పైచేయి సాధించేందుకు ట్రంప్ అసంబద్ధ వాదనలు చేసినట్లు ఏబీసీ మీడియా పేర్కొంది. ట్రంప్ విమర్శలకు దీటుగా స్పందించిన హ్యారిస్ సమయం వృధా చేయకుండా ప్రత్యర్థిపై విరుచుకుపడినట్లు తెలిపింది. చర్చలో కమలా హ్యారిస్దే విజయమని,
పొలిటికో అభిప్రాయపడింది. ట్రంప్ను ఇరకాటంలో పడేసేందుకు ప్రాసిక్యూటర్గా తనకున్న అనుభవాన్ని కమలా హ్యారిస్ ఉపయోగించుకున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. హ్యారిస్పై ఆధిపత్యం సాధించేందుకు బదులు తనను సమర్థించుకునేందుకు ట్రంప్ ప్రయత్నం చేశారని తెలిపింది. ట్రంప్ వాదనలు వాస్తవాలకు దగ్గరగా లేవని, 2020 అధ్యక్ష ఎన్నికల నాటి వాదననే తెరపైకి తెచ్చారని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. కమలా హ్యారిస్ పూర్తి సన్నద్ధతతో వచ్చారని, ఆమె ప్రతి సమాధానం ఆయనకు కోపం తెప్పించేలా ఉందని CNN వివరించింది. ఫలితంగా ఒక్కోసారి ట్రంప్ సహనం కోల్పోయినట్లు కనిపించారని తెలిపింది. డిబేట్లో పాల్గొన్న అభ్యర్థులిద్దరూ ఉత్తమ ప్రతిభ కనబర్చారని ఫాక్స్ న్యూస్ అంచనా వేసింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభమైన మొదట్లో ట్రంప్ దూకుడు ప్రదర్శించారు. బైడెన్తో జరిపిన డిబేట్లో పైచేయి సాధించారు. కానీ హ్యారిస్ రాకతో పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తోంది. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే డెమోక్రాట్ అభ్యర్థి హ్యారిస్ ముందంజలో ఉన్నట్లు ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. తాజా డిబేట్లో కమలా హ్యారిస్ సత్తా చాటడంతో డెమోక్రాట్లలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. ఆర్జీకర్ ఆసుపత్రి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లతో బెంగాల్ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో సీఎం మమతా బెనర్జీ పాల్గొనడం సహా వాటిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని జూనియర్ వైద్యులు విధించిన షరతులను బెంగాల్ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆర్జీకర్ వైద్య కళాశాలలో హత్యాచారానికి గురైన వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంగాల్ వ్యాప్తంగా జూనియర్ విద్యార్థులు దాదాపు 33 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు బైఠాయించిన ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు మమతా సర్కార్ సిద్ధమైంది. చర్చల్లో పాల్గొనేందుకు 30 మంది ప్రతినిధులకు అనుమతి ఇవ్వాలని, బహిరంగ వేదికపై చర్చ జరపాలని, వాటిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని వైద్యులు షరతులు విధించారు. ఈ షరతులు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని బంగాల్ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య మండిపడ్డారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చల్లో పాల్గొనేందుకు వైద్యులు సుముఖంగా లేరని తెలుస్తోందని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేసినప్పటికీ విద్యార్థులు మాత్రం నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రీల్స్ సరదాకు ఒక కుటుంబం బలైంది. చేతిలో పసిబిడ్డ ఉందనే కనీస బాధ్యత లేకుండా పట్టాలపై ఓ జంట రీల్స్ చేసింది. ఇంతలో రైలు దూసుకురావడంతో చిన్నారి సహా దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్య 3 ఏళ్ల బాలుడితో కలిసి రైలు పట్టాలపై రీల్స్ చేస్తున్నాడు. చేతిలో పసిబిడ్డ ఉన్నాడనే కనీస బాధ్యత లేకుండా దంపతులు నిర్లక్ష్యం వహించారు. రైలు వచ్చే సంగతిని కూడా పట్టించుకోకుండా రీల్స్ చేయడంలో నిమగ్నమైపోయారు. రైలు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ముగ్గురు ముక్కలైపోయారు. మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మహారాష్ట్ర సంప్రదాయ టోపీ ధరించి పూజలో పాల్గొన్న ఫోటోలను ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. విఘ్నేశ్వరుడు ప్రజలందరికీ ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం అనుగ్రహించాలని ప్రార్థించినట్టు తెలిపారు. తమ నివాసానికి వచ్చిన ప్రధాని మోదీకి సీజీఐ జస్టిస్ చంద్రచూడ్, ఆయన సతీమణి కల్పనాదాస్ స్వాగతం పలికారు. అనంతరం పూజలో పాల్గొన్నారు.